వెల్కమ్ టు 585 ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్రం యోచిస్తోంది. డీలిమిటేషన్ బిల్పై చర్చకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది. ఆగస్టు 16, 17, 18వ తేదీల్లో సమావేశాలకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీతో బిల్పై చర్చించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. से पोस्टरबाजी करके प्रदर्शन कर सदन की गरिमा को घटाना चाहते हैं. అయితే మిగతా విపక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్ను కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ముందు అయోధ్య విరాళాల చోరీ, విద్యార్థులపై లాఠీ చార్జ్పై చర్చించిన తర్వాత మిగతా విషయాలు చర్చించాలి అంటున్నారు రాహుల్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 13న ముగుస్తాయి. ఈ సమావేశాల తర్వాత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్రం కసరత్తు చేస్తోంది. డీలిమిటేషన్ బిల్పై విపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరిపారని అన్నారు కేసీ వేణుగోపాల్. బిల్పై కాంగ్రెస్ అభిప్రాయాన్ని చెప్పాలని కిరణ్ రిజిజు కోరినట్టు చెప్పారు. అయితే డీలిమిటేషన్ బిల్పై ఇప్పటికే కాంగ్రెస్ అభిప్రాయాన్ని కేంద్రానికి వెల్లడించినట్టుగా చెప్పారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలంటూ కేంద్రం లీకులిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వేణుగోపాల్. సభలో బిల్ను ప్రవేశపెట్టాల్సిన మంత్రి ఇప్పటికీ కూడా పార్లమెంటుకు రావట్లేదని విమర్శించారు. Parliamentary Affairs Minister met Kiran Rijiju for discussing delimitation things. What is the idea of opposition? These are the things he spoke to us. We suggested that we will come back. Nothing is there. Our stand is very clear. Whatever stand we took in the last parliamentary session, still we are on that stand. There is no change on that. Opposition stand is very clear that. He cannot make confusions. His parliamentary affairs minister making confusion that informal wordings are happening, throwing out. Understood? No, this is totally what they want. What is the stand of the opposition? Whether the opposition stand has changed or not? Our stand is very clear. Our stand is not changed at all. మా ఢిల్లీ ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, ఎస్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు యాజ్ పర్ షెడ్యూల్ ఆగస్టు 13వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే కొత్తగా ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అంశం తెర మీదకి వచ్చింది. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు కేంద్రం నిర్వహించబోతుందన్న చర్చ తెర మీదకి రావడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. సో కీలక అంశాలపైన ముఖ్యంగా బిల్లులు ఈసారి ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇప్పటివరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చకు రాలేదు. ప్రభుత్వం టేబుల్ ఐటంగా కూడా దీన్ని తీసుకురావచ్చు. కానీ తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా సభ నడవకపోతే అది ముఖ్యంగా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచన నేపథ్యంలో ఇప్పటివరకు ఆ బిల్లుకు సంబంధించి ప్రస్తావించలేదు. అయితే ఈరోజు రాహుల్ గాంధీతో ఇటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలి, అలాగే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా గతంలో ఏప్రిల్లో కూడా ఈ బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ విపక్షాలు ఐక్యంగా ఈ బిల్లుని వ్యతిరేకించడంతో బిల్లు వీగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మరోసారి ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుని పశ్చిమ బెంగాల్, అస్సాం ఈ రాష్ట్రాల్లో గెలుపు తర్వాత ఖచ్చితంగా విపక్షాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, టీఎంసీ నుంచి ఎంపీ అంతా కూడా బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. సో సంఖ్యాబలాల్లో కూడా మార్పు వచ్చాయి. 2/3 మెజార్టీ ఈ బిల్లు పాస్ అవ్వాలంటే 362 సంఖ్యాబలం కావాల్సి ఉంటుంది. సో ఆ దిశగా 360 మంది వరకు కూడా సంఖ్యాబలాన్ని కూడగొట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు కూడా ఇంటర్నల్గా ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటికి సహకరించే, ఈ బిల్లుకు సహకరించే దిశగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్ నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం, అలాగే నియోజకవర్గాలని పెంచడం, పార్లమెంట్ అలాగే లోక్సభ, రాజ్యసభ, ఇటు అసెంబ్లీ స్థానాలని పెంచే దిశగా ఈ బిల్లులో మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తుంది. సో దీనికి సహకరించాలి అని చెప్పి విపక్ష నేతలను కోరుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గతంలో విపక్షాలు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ఈ బిల్లుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించిన తర్వాతే దీని మీద ముందుకెళ్లాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా కిరణ్ రిజిజు మా స్టాండ్ ఇదే విధంగా ఉంటుందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేస్తున్నారు. కానీ కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటిస్తేనే, ఒకవేళ నిజంగానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు తీసుకొస్తున్నారా ఏంటి అనేది క్లారిటీ రావడానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. సో దానికి అప్పుడే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి.
జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాపై వివాదం చెలరేగింది. తెలంగాణకి గోదావరి నీళ్లు దక్కకుండా జీఆర్ఎంబీ ఎజెండా ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ హరీష్ లేవనెత్తిన అభ్యంతరాలేంటి? అసలు జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో ఏముంది? ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఎజెండాను జీఆర్ఎంబీ ముందు పెట్టింది? ఆంధ్ర లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటి? జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాపై హరీష్ రావు సంచలన ఆరోపణలివి. తెలంగాణ ప్రాజెక్టులపై కుట్ర జరుగుతోంది అన్నారు హరీష్ రావు. కాళేశ్వరంతో పాటు 7 ప్రాజెక్టులపై ఏపీ కుట్ర చేస్తోందన్నారు హరీష్. ఏపీ ప్రయోజనాల కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ స్పందించరా అన్నారు. సమ్మక్క సాగర్ కి అనుమతులు ఇవ్వొద్దని ఏపీ కోరుతోందని హరీష్ రావు చెప్పారు. ఏపీ కుట్రలకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారంటూ హరీష్ ఆరోపించారు. కాళేశ్వరంకు సీతారామకు అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి లేకపోతే ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలో రావడమే ఈ రోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ రోజు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకి అంత ధైర్యం ఉంటుందా? పెడతారా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే జీఆర్ఎంబీ మీటింగ్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది అన్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కుట్రలు చేస్తుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ కుట్రలతో 7 తెలంగాణ ప్రాజెక్టులకి గండం పొంచి ఉందంటున్నారు హరీష్. కేంద్రం నీటిపారుదల శాఖతో పాటుగా తెలంగాణ శాఖల్లోనూ ఏపీ అధికారుల ఆధిపత్యమే నడుస్తోందని ఆరోపించారు. జీఆర్ఎంబీ మీటింగ్ బయటకొచ్చి వారం రోజులవుతున్నా సీఎం రేవంత్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎజెండాలో ఏముంది? ఏ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్తోంది? మా ప్రతినిధి వాసు ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం ఇచ్చడానికి. వాసు, హరీష్ రావు చాలా తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ ప్రభుత్వం మీద. ఏపీ పెత్తనం ఎక్కువైపోతుంది దీని మీద. సో ఏం జరుగుతోంది ప్రస్తుతం దీని గురించి? హరీష్ రావు కామెంట్ చూస్తుంటే మూడు కామెంట్లు ప్రధానంగా చేశాడు. ఒకటి, ఈ నెల 18వ తారీఖు జీఆర్ఎంబీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఉంది. ఆ బోర్డు సమావేశంలో ఎజెండా ఖరారైంది. ఇటు తెలంగాణకు సంబంధించిన ఇప్పటికే 7 ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఆ అనుమతులకు సంబంధించి రివ్యూ చేయాలని చెప్పడం, ఆ తర్వాత జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం, దీన్ని ఆయన ప్రధానంగా తప్పుపట్టాడు. ఇటు కాళేశ్వరంతో పాటు చిన్న కాళేశ్వరం, చౌటపల్లి హనుమంతరావు, మోదికుంటతో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం 7 ప్రాజెక్టుల మీద ఇటు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, రివ్యూ చేయాలని చెప్పడం. సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుగా వ్యవహరించడం ఇంజనీర్లకు తెలియదా, లేకపోతే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ బనకచెర్ల కావచ్చు, నల్లమల్ల సాగరు, ఇవి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఎజెండాలో చేర్చలేదంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరోపక్క 3ని టార్గెట్ చేశారు. మొదటగా ఇటు రేవంత్ రెడ్డి పూర్తిగా ఇటు ఏపీకి సహకరిస్తున్నాడు, చంద్రబాబుకి శిష్యుడిగా వ్యవహరిస్తున్నాడు కామెంట్ చేస్తూ, అటు చంద్రబాబుకు సంబంధించి ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు ప్రతిసారి అడ్డుకుంటున్నారు, కేంద్రానికి లేఖ రాస్తూ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఇటు బీజేపీని టార్గెట్ చేశాడు. ఇంత జరుగుతుంటే బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎందుకు అడ్డుకోలేదు దీన్ని? ఖచ్చితంగా బీజేపీ అడ్డుకోవాలి, లేదంటే మేము ఉద్యమానికైనా దిగుతామంటూ కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో నీళ్ల పంచాయతీ మళ్ళీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నీటి విషయం అనేది చాలా ఘాటుగా వచ్చింది. దాని మీద కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే తెలంగాణకి నీళ్లు దక్కట్లేదు, ఏపీకి వెళ్ళిపోతున్నాయి అన్న వాదనలు అనేకసార్లు ఇటు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వినిపించింది. సో ఈ నేపథ్యంలో 7 ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఏపీ తెర మీద తెచ్చింది, దాన్ని జీఆర్ఎంబీ ఎందుకు ఎజెండాలో పెట్టింది, ఇంత జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? సో తెలంగాణ నీటి వాటా కోల్పోవాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన హరీష్ రావు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు కాబట్టి. సో మీకు కూడా తెలియకుండా ఎజెండాలోకి ఏ విధంగా వచ్చింది, ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలంటూ కూడా ఇటు హరీష్ రావు చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇది తెలియదా అంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన కామెంట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తానికి ఇటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీని ఒకే వేదిక నుంచి ముగ్గురిని టార్గెట్ చేసి హరీష్ రావు నీళ్ల వేదికగా, నీళ్ల పంచాయతీ వేదికగా కామెంట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకి సమాచారం రావాల్సి ఉంది. ఎజెండాలు అయితే ఈ పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో ఎజెండాల నుంచి డ్రాప్ చేయాలంటూ కూడా హరీష్ రావు పట్టుబడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇక విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా ఏకంగా 9,50,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా వీఈఆర్ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసింది. ఇందులో ప్రభుత్వ రంగం నుంచి 3.5 లక్షల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి 5.5 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సూక్ష్మ స్థాయి ప్రణాళికతో విశాఖ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకుని విశాఖ ఎకనామిక్ రీజియన్ ని సమగ్రంగా అభివృద్ధి చేయబోతోంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. విశాఖ రీజియన్ మొత్తాన్ని అభివృద్ధి చేయడమే వీఈఆర్ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులకు స్పష్టం చేశారు. ఏఐ డేటా సెంటర్ల ఎకోసిస్టమ్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్ టెక్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించాలన్నారు. మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు వీఈఆర్ లో భాగమేనని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల అనుసంధానంతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి చేయాలన్నారు సీఎం చంద్రబాబు. 4 రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं. इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं. मुझे खुशी है कि आंध्र की इस विकास यात्रा में उत्तर आंध्र भी सशक्त हो रहा है. हम विशाखापट्टनम इकोनॉमिक रीजन वीईआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं. हमारा लक्ष्य है वीईआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు, సమీక్షలో ఏ అంశాలపై డిస్కస్ చేశారు, పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, విశాఖ ఎకనామిక్ రీజియన్ పైన ఈరోజు ముఖ్యమంత్రి చాలా కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు విశాఖని కేవలం ఒక నగరంగానే చూస్తూ వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఒక ఆర్థిక రీజియన్గా దాన్ని భావిస్తోంది. శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం వరకు, అంటే దాదాపుగా ఉన్న తూర్పు తీరం మొత్తాన్ని పెద్ద ఎత్తున ఒక ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. దీనికి తోడు ఇటీవల భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి విశాఖకు ఉన్న అవకాశాలని ఆయన ఉటంకిస్తూ ఆయన చేసిన ప్రకటన చాలా కీలకమైనదిగా భావించాల్సిన నేపథ్యం. ఎందుకంటే అప్పుడు విశాఖ కేవలం ఒక నగరంగానే కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు ఇటు లాజిస్టిక్స్ హబ్గా మారిపోతుంది. అలాగే మిగతా వాటికి సంబంధించి అనేక కీలకమైన లాజిస్టిక్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడున్న గూగుల్ డేటా సెంటర్ లాంటి డేటా సెంటర్ల హబ్గా పెద్ద ఎత్తున డేటా సెంటర్లు కూడా అక్కడికి వస్తున్న నేపథ్యం. మిగతా టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలకు సంబంధించి వీటికి కీలకమైన హబ్గా అక్కడ మారే అవకాశం ఉంది. అదే సమయంలో పోర్టులు ఉన్నాయి, మిగతా కనెక్టివిటీ సంబంధించి రైల్ కనెక్టివిటీ ఉన్న నేపథ్యం కాబట్టి వీటన్నిటిని అనుసంధానించడం ద్వారా అక్కడ టూరిజాన్ని, మిగతా పరిశ్రమలకు సంబంధించిన వాటిని, టెక్నాలజీకి సంబంధించిన వాటిని, ఇట్లాంటి వాటన్నిటిని ఒక చోటకి ఒకే చట్టం కిందకి తీసుకురావడం ద్వారా భారీ ఎత్తున అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. సో కేంద్రం కూడా దానికి సహకరిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు చాలా కీలకమైన సమీక్ష సమావేశంలో దాదాపుగా 9.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో 3 నుంచి 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల వరకు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మిగతా దాదాపుగా 5.3 లక్షల పెట్టుబడులని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి అన్నది లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. అందులోనే భాగంగానే గూగుల్ డేటా సెంటర్ ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మిగతా అక్కడ దగ్గరలో ఉన్న ఏఎంఎన్ఎస్కి సంబంధించి కావచ్చు, ఆర్సిలర్ మిట్టల్ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పోతుంది.
అవుతుంది. మిగతా రిలయన్స్ సంస్థ కూడా దాదాపుగా 1,00,000 కోట్లతో మరొక డేటా సెంటర్ని ఏర్పాటుకి ముందుకు వస్తుంది. అనేక డేటా సెంటర్లు అక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో సో ఇట్లాంటి ఈ ప్రాంతాన్ని కేవలం ఒక నగరంగా మాత్రమే కాకుండా మొత్తం ఆ రీజియన్ని ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధానమంత్రి మెన్షన్ చేసింది, అలాగే ముఖ్యమంత్రి కూడా మెన్షన్ చేసినట్టుగా ఇక్కడ తూర్పు తీరాన్ని పశ్చిమ ప్రాంతంలోని వేగంగా ఉన్న కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకి రైలు రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న పోర్టులకు సంబంధించి వాటిని పెద్ద ఎత్తున అనుసంధానించడం ద్వారా ఒక అభివృద్ధి మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకనే కీలకమైన 4 ఎయిర్పోర్ట్లు ప్రధానంగా ఇప్పుడున్న రాజమండ్రికి సంబంధించి కావచ్చు, కాకినాడలో ఒక ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలన్న ప్రతిపాదన విశాఖ ఎకనామిక్ రీజన్ మాస్టర్ ప్లాన్లో ఉంది. అదే సమయంలో ఇక్కడ సంబంధించి విశాఖపట్నంకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఒకటి నేవీ ఎయిర్పోర్ట్ అన్నప్పుడు కూడా దాన్ని అవసరానికి వాడుకునే అవకాశం ఉంది. అదే సమయంలో మిగతా భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా కన్స్ట్రక్ట్ అయింది. మిగతా అవసరమైతే పలాస్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ఇన్ని ఒకవైపు 4 ఎయిర్పోర్ట్లు అలాగే 3 పోర్టులు ఉన్నాయి. ప్రస్తుతం కాకినాడ ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖ ఎయిర్పోర్ట్ ఉంది, మూలాపోటతో వస్తే మూలపేట పోర్టుతో మొత్తం 4 ఎయిర్పోర్ట్లు 3 పోర్టులతో పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అనిపిస్తోంది. వాటన్నిటినీ ఈరోజు క్రోడీకరిస్తూ ముఖ్యమంత్రి చాలా కీలకమైన సమీక్ష చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే అంత ఇంటిగ్రేషన్ ఉన్న నగరాల్లో విశాఖ చాలా కీలకమైన నగరంగా కనిపిస్తోంది. కేంద్రం కూడా దాన్ని ఇప్పటికే గ్రోత్ ఇంజిన్గా గుర్తించి ఆ మేరకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే కేవలం ఉత్తరాంధ్ర భవిష్యత్తు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా కీలకమైన నగరంగా అది మారబోతుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని వేగంగా కేవలం దాని నిర్ణయాలు తీసుకోవడం కాదు, వేగంగా అట్లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూనే ముందుకెళ్లే అవకాశం ఉందన్నట్టుగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. కమింగ్ టు ఫోర్త్ న్యూస్, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించినా నాగరాజు ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. ఎంక్వైరీ తర్వాత వైద్య పరీక్షల కోసం నాగరాజుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అధికారులు ఎన్ని ప్రశ్నలు అడిగినా అవునా తెలీదు అన్న పొడి సమాధానాలతోనే నాగరాజు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకి నోరు కూడా విప్పలేదు. సాయికృష్ణ మృతికి సంబంధించినటువంటి ఆధారాలను నాగరాజు ముందుంచినప్పటికీ నోరు మెదపకపోవడంతో కేసు విచారణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సాయికృష్ణ ఎవరో తనకు తెలియదన్న నాగరాజు నవీన్ రెడ్డి హత్య కేసులో అతను ఉన్నట్టు మాత్రమే తెలుసంటూ సమాధానం ఇచ్చాడు. మరి సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు వేశావని అడిగితే ఎలాంటి సమాధానం రాలేదు. సాయికృష్ణని టార్చర్ చేశారా, ఎవరైనా మీకు సహకరించారా అన్న ప్రశ్నలకు సైతం నోరు విప్పలేదు. కస్టడీ విచారణని ఆడియో వీడియో తీసిన సిట్ అధికారులు విచారణ అంశాలని కోర్టుకి సమర్పించనున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సిట్ విచారణకి ఏమాత్రం నాగరాజు సహకరించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వసంత్? సో ప్రస్తుతం సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో 7 రోజులకు సంబంధించినటువంటి కస్టడీ సిఐ నాగరాజ్ది ముగిసింది. సిట్ అధికారులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సిఐ నాగరాజు సమాధానం చెప్పలేనట్టుగానే తెలుస్తోంది. సో ఇదే అంశాన్ని కోర్టుకు కూడా అధికారులు మొత్తం ఒక నివేదిక రూపంలో సమర్పించారు. అలాగే కస్టడీకి సంబంధించి 7 రోజుల విచారణ ఏదైతే జరిగిందో ఆడియో వీడియో రికార్డింగ్స్ హార్డ్ డిస్కులు మొత్తాన్ని కూడా సమర్పించినటువంటి నేపథ్యంలో 65 రికార్డు అంటే దాన్ని సీల్ కవర్లో సమర్పించాలని కూడా న్యాయమూర్తి ఆహ్వానించారు. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారింది ఈ కేసు. ఈ కేసులో సిఐ నాగరాజు నోరు విప్పుతారని మొదట సిట్ అధికారులు కూడా భావించారు, కస్టడీకి కోరారు. సో దాదాపు హైకోర్టు నుంచి లోయర్ కోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా నాగరాజును విచారించేందుకు సిట్ అధికారులు వరుసగా పిటిషన్లు దాఖలు చేశారు. కానీ సిట్ అధికారులకు పూర్తిగా నిరాశే ఎదురైందన్నట్టుగా మనం చెప్పాల్సి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సిఐ నాగరాజు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు. ఒక దశలో సాయికృష్ణ ఎవరో తనకు తెలియదు, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరో తనకు తెలియదు, సాయికృష్ణ పిన్ని కనకదుర్గ ఎవరో కూడా తనకు తెలియదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు మరి సాయికృష్ణ గురించి తెలియనప్పుడు కోర్టులో దాఖలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి మీ అదుపులో లేడని ఎలా చెప్పారని అడిగిన ప్రశ్నకు మాత్రం జగ్గైపేటలో నవీన్ రెడ్డి హత్య కేసులో అతను గతంలో నేను యాంటీగూడ స్క్వాడ్లో పనిచేశాను కాబట్టి ఈ రౌడీ షెడ్యూల్లో సంబంధించిన కొంత సమాచారం తనకు తెలుసు కాబట్టి సాయికృష్ణ అలా కొంత పరిచయం ఉంది, కొంత అవగాహన ఉంది అతని గురించి అని కూడా సిట్ అధికారులు చెప్పారు. కానీ లాకప్ డెత్కి సంబంధించి ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం అలాగే కృష్ణలంక పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఆ రోజు సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అంటే ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఆ రోజు ఆ సమయంలో ఉన్నటువంటి
చూసినటువంటి వాళ్ళంతా ఇచ్చినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ముందుంచి ప్రశ్నించినప్పటికీ కూడా సిఐ నాగరాజ్ తనకేం తెలియదంటూ సమాధానం చెప్పారు. మౌనంగానే ఉన్నారు. సిట్ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా. సో సీనియర్ ఐపీఎస్లు అమిత్ బర్దర్ కావచ్చు, అద్నానాయి మష్మి కావచ్చు, ఐజీ రవిప్రకాష్ కావచ్చు, సిట్ అధికారులు అత్యంత కీలకంగా ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సిఐ నాగరాజ్ సమాధానం చెప్పలేదు. మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు సాయి కృష్ణను ఇటు ప్రకాశం జిల్లా నుంచి తీసుకొని వచ్చి ఇటు కృష్ణలంక పోలీసులకు అప్పగించినటువంటి క్రమంలో ప్రొసీజర్ ప్రకారం ఒక లాగ్ బుక్లో సంతకాలు చేస్తారు. అతన్ని సబ్మిట్ చేసినట్టు కూడా ఫోటోలు తీసుకుంటారు. వాటికి సంబంధించిన రికార్డ్స్ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తుంటారు. ఈ రికార్డుకి సంబంధించి కూడా సిఐ నాగరాజ్ ఎదురు ప్రశ్నించినప్పటికీ కూడా తనకేం తెలియదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ సహకరించలేదు కాబట్టి మరోసారి కస్టడీ కోరేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమవుతారు. ఇదే అంశాన్ని కోర్టు కూడా వివరించబోతున్నారు. ఇప్పటికే ఈ ఆడియో వీడియోకి సంబంధించి రికార్డింగ్ ఏదైతే జరిగిందో అది మొత్తాన్ని కూడా కోర్టు సమర్పించారు. అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి 9 కానిస్టేబుల్ ఇప్పటికే 6 పైన కేసు నమోదైంది. ఒకరు పరారీలో ఉన్నారు. మొత్తం 5 అరెస్ట్ అయ్యారు. అందులో మరొక 4 ఈ రోజు కస్టడీలో తీసుకోబోతున్నారు. కాబట్టి వారిచ్చే సమాచారం ఆధారంగా మరోసారి సిఐ నాగరాజును కస్టడీ కోరేటటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వసంత్. ఇక తాను 450 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అన్నారు. తమకు 2010లోనే 450 కోట్ల రుణం మంజూరైందన్నారు. అయితే తాము తీసుకున్న రుణం 109 కోట్ల రూపాయలు మాత్రమే అని వివరించారు. 450 కోట్ల రూపాయల మోసం జరుగుంటే బ్యాంకులు 109 కోట్ల రూపాయలకు ఎలా వేలం వేస్తాయని ప్రశ్నించారు. తనకు బ్యాంకులు ఇచ్చిన అప్పులు, తాను చెల్లించిన మొత్తానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. వాళ్ళు 450 పదే చెప్తున్నారు. 450 లోట్లు శాంక్షన్ ఏమైనా వాస్తవం. బట్ తీసుకున్నది మాత్రం, వాడుకున్నది మాత్రం 109 కోట్లు ప్లస్ 11 లక్షల రూపాయలు ఇవి మాత్రమే వాడుకున్నాం. బ్యాంకులో చేస్తున్న బ్యాంకులు శాంక్షన్ నేను తయారు చేసినాయి కదా, బ్యాంకులు శాంక్షన్ ఇచ్చినాయి. లోన్ తీసుకునేది పేపర్ నోటిఫికేషన్ యాక్షనే చెప్తున్నా మీకు. వాళ్ళు యాక్షన్ పెట్టేది కాబట్టి ఇది నేను క్రియేట్ చేసిన కదా. మీ గోత్రు మీ దగ్గర పేపర్ దొరుకుతూ చూసుకోండి. 21/4/2015 450 కోట్లు ఉంటే నా 109 కోట్లకు ఎందుకు యాక్షన్ పెడతారు ప్రాపర్టీ? కీలక పదవిలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి తనపై కుట్ర చేస్తున్నారని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. తాను రాజకీయంగా ఎదిగితే వారికి ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారన్నారు. ఇవాళ నా మీద డైరెక్ట్ అలిగేషన్ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది మాట్లాడుతున్నా, దీనికి ఈ రోజు మాత్రం విడిచిపెడతా అని చెప్పడం లేదు. ఖచ్చితంగా ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంతా నాకు అగెనిస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాలను వాళ్ళు చేసింది. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద, నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి నేను మాట్లాడాల్సి. మా ప్రతినిధి ప్రభాకర్ పూర్తి డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రేమ్ సాగర్ రావు తీసుకున్న లోన్ల మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి నిజానిజాలేంటి? బ్యాంకులు ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయా? బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈరోజు దానిపైన క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 450 crores నేను వాడుకున్నాను, దాన్ని రీపేమెంట్ చేశా అనేది ఏదైతే ఆరోపణలు ఉన్నాయో 450 crores అసలు నేను ఎక్కడ వాడుకోలేదు. శాంక్షన్ అయిన అమౌంట్ మాత్రమే 450 crores. దాంట్లో 109 కోట్ల 11 లక్షలు మాత్రమే నేను వాడుకున్నాను. దానికి సంబంధించి బ్యాంక్స్ కూడా ఆక్షన్కి వెళ్ళాయి అని చెప్పారు. సో దానికి సంబంధించే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ టెక్నికల్ అంశాలు. బ్యాంకుల నుంచి నేను ఎంత తీసుకున్నాను, ఎంత కట్టాను, ఇదంతా టెక్నికల్ అంశాలు. అది ప్యూర్లీ నా బిజినెస్ సంబంధించిన అంశాలు. సో వాటిని తీసుకొచ్చి కొంతమంది కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్తే అసలైన నిజాలు తెలుస్తాయి. వాళ్ళని అడిగిన వివరాలు ఇస్తారు. కేవలం 109 కోట్లు వాడుకున్న నన్ను 450 కోట్లు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేసిన అనే ఒక పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు అనేది ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. నేను ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ అవుతే మళ్ళీ నేను ఏదైనా పదవి తీసుకొని ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళకు పోటీగా వస్తాను అనే భయంలో ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అంటూ ఆరోపించారు. దాంతోపాటుగా చాలా కీలకమైన క్లూస్ కూడా ఇచ్చారు. తమ సొంత పేపర్లో రాయించకుండా మిగతా పేపర్లలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా
విమర్శించారు. సో ఇప్పుడు కూడా తాను కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2014 వరకు ఏ పని చేసుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక కూడా నేను ఏ పని చేసుకోలేదు. నేను చాలా సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ చేశాను, దాంట్లో భాగంగానే 15 స్కూల్స్ కట్టించాను. కానీ ఇప్పుడు మాత్రం నా పైన ఒక కక్ష సాధింపు ధోరణి అనేది కొనసాగుతుంది. నా హెల్త్ బాగాలేకపోయినా నా మీద రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 109 కోట్ల రూపాయలను తీసుకొచ్చి దాన్ని కూడా ప్రతిదీ లెక్కుంది, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది. సో దాన్ని పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి గవర్నమెంట్ నుంచి డబ్బులు దోచుకొని బ్యాంక్స్కి రీపేమెంట్ చేశారు అనే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది అయితే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. సో దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఇట్లాంటి అంశాలపైన ముందుకు వెళ్తే అవసరమైతే డిఫమేషన్ కూడా ఫైల్ చేస్తానని చెప్పారు. సో ఇప్పటికైతే ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన క్లారిటీ 109 కోట్ల 11 లక్షలు మాత్రమే. బ్యాంక్స్కి ఇప్పటివరకు దీనిపైన స్పందించలేదు. బ్యాంక్స్ ఇట్లాంటి కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏవి కూడా బయటపెట్టవు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇవి వాళ్ళ 5 at 5 అప్డేట్స్. చూద్దాం, చూస్తూనే ఉండండి TV9.